For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఇప్పుడు PCOS అండ్ PCODకి రిలేటెడ్ ఆసనాస్ చూపిస్తా. ఫస్ట్ వచ్చి పశ్చిమోత్తాసనం. కమన్ ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా కూర్చుందాం. కాళ్ళు రెండు ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుందాం. చేతులు రెండు బాగా పైకి. ఎక్సేల్. శ్వాస నెమ్మదిగా వదులుతూ కిందకి బెండ్ అవ్వాలి. మెల్లిగా మెల్లిగా స్లోగా బెండ్ అయ్యి ఎక్కడి వరకు పెట్టగలిగితే అక్కడి వరకు పట్టుకోండి. ఇక్కడ పట్టుకోగలిగిన వారు మరీ మంచిది, పట్టుకోలేని వాళ్ళు ఇక్కడ పట్టుకొని జస్ట్ ఇట్లా బెండ్ అయిపోయింది. నేను తల ఆనిచ్చేసిన, నాకు అందుతుంది కాబట్టి ఆనించలేని వాళ్ళు కూడా పర్లేదు, ఇలా పట్టుకొని ఎంత బెండ్ అవ్వగలిగితే అంత మ్యాక్సిమం బెండ్ చేసేయండి. కొద్దిసేపు ఇలా ఒక 10 కౌంట్ చేసుకోవాలి మైండ్లో. 10 కౌంట్ ఉండలేని వాళ్ళు 5 చేసుకోవచ్చు. అయిపోయాక స్లోలీ కమ్ బ్యాక్. పశ్చిమోత్తాసన ఇది ఫస్ట్ ఆసన వచ్చేసి. సెకండ్ ఆసన మత్స్యేంద్రాసన ఏం లేదు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఉంది కదా మనది, ఇటు తీసుకొచ్చి పెట్టేసేయాలి. లెఫ్ట్ లెగ్ని ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. రైట్ లెగ్ని తీసుకెళ్ళి ఇటు సైడ్ పెట్టేసేయాలి. ఈ కాలు బయటి వైపు తీసుకెళ్ళి పెట్టాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా దాన్ని బ్యాక్ సైడ్ పెట్టాలి. బ్యాక్ సైడ్ తిరగాలి బాగా. టర్న్ బ్యాక్. కొద్దిసేపు ఇలా ఉండగలగాలి. 5 to 10 కౌంట్స్ ఉండాలి. స్టార్టింగ్ మినిమం అది 10 ఉండడానికి ట్రై చేయాలి. ఈ స్థితిలో ఉండాలి. 10 కౌంట్ అయిపోయాక స్లోలీ కమ్ బ్యాక్. కమన్. థర్డ్ ఆసన వచ్చేసి భుజంగాసన చూపిస్తా. భుజంగాసన. విల్ లై ఆన్ అవర్ స్టమక్ పైన లై. జస్ట్ ఎట్లా కమన్. కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చినాక చేతులు రెండు ఇట్లా నడుము పక్కకు తీసుకుందాం. ఇంకోసారి డీప్ బ్రీత్ తీసుకుందాం. ఎక్సేల్ అండ్ లిఫ్ట్. స్లోలీ లిఫ్ట్ యువర్ హెడ్ అండ్ షోల్డర్ పార్ట్. ఇట్లా బాగా వెనక్కి సాగదీయాలి. పైకి చూడాలి. ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత. ఇంకా వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, ఇంకా వెళ్ళలేము అనుకుంటే ఉండొచ్చు అక్కడ. ఒక 10 కౌంట్ చేసుకోండి మైండ్లో. 10. స్లోలీ. ఆఫ్టర్వర్డ్ స్లోలీ కమ్ బ్యాక్. కమాన్. ఇప్పుడు ఇట్లా రిలాక్స్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టేసి రైట్ హ్యాండ్ దాని పైన పెట్టేసి ఇట్లా రిలాక్స్ అవ్వాలి కొద్దిసేపు. రిలాక్స్. దెన్ స్లోలీ కమ్ బ్యాక్. కమాన్. ఐ విల్ షో యూ వజ్రాసన్. వన్ ఆసన్ ఇస్ వజ్రాసన్. వజ్రం, డైమండ్. కాలు రెండు ఇలా పెట్టాలి చూసుకోండి. 2 ఫింగర్స్ టచ్ చేయాలి. ఒక ఫింగర్ పైన ఒకటి పెట్టకూడదు. జస్ట్ టచ్ చేసి పెట్టండి. పాదాల పైన ఇట్లా కూర్చోండి. వజ్రాసన్. దిస్ ఇస్ వజ్రాసన్. మీరు లంచ్ చేసిన తర్వాత కూడా కూర్చోవచ్చు. వన్ ఇస్ ద బెస్ట్ ఆసన్ ఇది. 2 బెనిఫిట్స్ ఉంటాయి మీకు. డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది, మీకు PCODకి కూడా బెటర్ రిజల్ట్స్ చూపిస్తుంది. ఇట్లా దీంతో పాటు సూర్య నమస్కార్స్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. PCOD అండ్ PCOSకి సూర్య నమస్కార్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూసారు కదండి, మరి మేడం చెప్పిన PCOD ఆసనాస్, మరి ఈ ఆసనాస్ రెగ్యులర్గా వేస్తూ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే PCOD అనేది కంట్రోల్ చేయొచ్చు. మరి PCOD గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.